హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మరి ఇప్పటివరకు నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అలాగే ఎవరైనా ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి, దయచేసి ఎవరు స్కిప్ చేయొద్దు. స్కిప్ చేసినట్లయితే ఈ వీడియోలో నేనేం చెప్తున్నానో మీకైతే అర్థం కాదు. ఓకేనండి. మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మరి ముందుగా టాపిక్ వచ్చేసి ఏంటంటే, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు ప్రధానంగా పని నిర్వహణలో భాగంగా, మస్తరు నిర్వహణలో భాగంగా ఎన్ఎంఎంఎస్ అనేది ఈ ఎన్ఐసిలో నూతనంగా తీసుకొచ్చిన ఒక విధానం అండి. అర్థమైందండి. ఏదైతే నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా మనం హాజరు క్యాప్చరింగ్ చేస్తున్నామో దాంట్లో కొన్ని మార్పులు అయితే తీసుకురావడం జరిగిందండి. ఆ మార్పుల గురించి ఈ అప్డేట్ మీకు తెలియజేసే ప్రయత్నంలో ఈ వీడియో మీకోసం అయితే చేస్తూ ఉన్నాను. ప్రధానంగా ఉపాధి హామీ పథకం నందు పనిచేస్తున్నటువంటి క్షేత్ర సహాయకులకు, అలాగే గ్రామ రోజ్గార్ సేవక్స్ అంటారు వాళ్ళని, అలాగే మేట్స్కి, అలాగే మిగతా సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. ఈ వీడియో ప్రత్యేకంగా మీకోసమే చేస్తున్నాను. ఓకేనండి. అయితే ఎన్ఎంఎంఎస్ విధానంలో కొత్తగా వచ్చిన అప్డేట్స్ ఏంటంటే, ఫస్ట్ది ఐబ్లింక్. ఫస్ట్ది వచ్చేసి ఐబ్లింక్ అండి. రెండవది వచ్చేటప్పటికి హెడ్ క్యాప్చరింగ్ అనమాట. ఓకే అండి, హెడ్ కౌంటింగ్, రెండవది హెడ్ కౌంటింగ్. మూడవది వచ్చేటప్పటికి మేట్ మ్యాపింగ్. ఓకేనండి. నాలుగవది ఏదైతే జీపీఎస్ రేంజ్ ఉందో ఆ రేంజ్ అనేది కొంచెం ఎక్స్టెండ్ చేశారు, అది కూడా కొన్ని వర్క్లకి. ఈ 4 పాయింట్స్ మీద ఈరోజు మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేటప్పటికి ఎన్ఎంఎంఎస్ మనం ఓపెన్ చేయగానే మనకి ఎప్పటిలాగానే నార్మల్గానే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన వెంటనే మనం మస్టర్ రోల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని అటెండెన్స్ క్యాప్చరింగ్ అనేది వర్క్ సైట్లోకి వెళ్ళి మనం క్యాప్చర్ చేస్తాం. అయితే ఈ వర్క్ సైట్లో క్యాప్చర్ చేసేటప్పుడు ఇదివరకు అయితే మనం ఒక 10 మందికి హాజరేసిన తర్వాత అక్కడ ఒక 5 మంది ఉన్నా, 9 మంది ఉన్నా, 7 మంది ఉన్నా ఫోటో క్యాప్చరింగ్ చేయగానే దాన్ని యాక్సెప్ట్ చేసేది. కానీ ఇప్పుడు అలా కాదండి. ఇప్పుడు కొన్ని మార్పులు అయితే వచ్చాయి. ఫస్ట్ ఐబ్లింక్. ఎన్ఎంఎస్లో వచ్చేటప్పటికి ఐబ్లింక్ అండి. మీరు ఏ 10 మందికి అయితే హాజరేశారో ఆ 10 మందిని కూడా మనం క్యాప్చర్ చేసేటప్పుడు అందులో ఎవరో ఒకరైనా సరే ఐని బ్లింక్ చేయాలి. అంటే కళ్ళు ఇలా కదుపుతూ ఉండాలి. అర్థమైందండి. మీకు వీడియోలో నాకు కనబడతలేదు, ఎందుకంటే నేను స్పెట్స్ పెట్టుకున్నాను కనుక. ఐ అనేది ఇలా బ్లింక్ చేస్తూ ఉండాలి. అంటే సో అక్కడ పర్సన్ అనేది మూమెంట్ ఉంది అనే ఆ సాఫ్ట్వేర్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఐ బ్లింక్ సెన్సార్ అనేది ఆ యాప్లో ఇన్బిల్ట్గా ఉంటుంది కనుక నువ్వు ఐ బ్లింక్ చేసినట్లయితేనే అది క్యాప్చర్ చేసుకుంటుంది. ఆ 10 మందిలో ఎవరైనా ఒకరు ఇద్దరు ఐ బ్లింకింగ్ అనేది ఉండాలి. సో అది ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే జరిగిపోతుంది. రెండోది, ఏదైతే మీరు క్యాప్చర్ చేశారో ఆ క్యాప్చర్లో ఉన్న ఆ వ్యక్తుల యొక్క హెడ్ కౌంట్, అంటే ఉదాహరణకి మీరు ఒక 10 మందికి మస్తరు వేశారు, అక్కడ నిల్చున్న వాళ్ళు 5 మందే. అప్పుడు ఏమవుతుందంటే ఒక ఎర్రర్ అనేది స్క్రీన్లో ఒక మెసేజ్ వస్తుందండి. ఎందుకంటే హెడ్ కౌంట్ సరిపోలేదు, సో మీ యొక్క అటెండెన్స్ అనేది తీసుకోవడం జరగదు అని అడుగుతుంది. అంటే అక్కడ మీరు 10 మందికి హాజరేస్తే ఆ యొక్క ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు 10 మంది కూడా హెడ్ కౌంట్ అవ్వాలి. 10 మంది మనుషులు కూడా కౌంటింగ్ ఆటోమేటిక్గా చేసుకుంటుంది. ఇది రెండో ఫీచర్ అండి. మూడో ఫీచర్ వచ్చేటప్పటికి మనకి ఇదైతే ఎన్ఎంఎస్లో యాప్లో చేయడం కాదు, కానీ దీన్ని పేమెంట్కి ఇచ్చేటప్పుడు, మస్టర్ పేమెంట్కి ఇచ్చేటప్పుడు మాత్రం దీన్ని పిఓ లాగిన్ నందు, ఏదైతే ఎంసీసీ ఉంటుందో ఎంసీసీలో పిఓ లాగిన్ నందు D6 మాడ్యూల్, అంటే మస్టర్ రోల్ మాడ్యూల్లో ఇందులో మేట్ మ్యాపింగ్ అని ఉంటుంది. D6లో 1లో 3వ ఆప్షన్ ఉంటుందండి, మేట్ మ్యాపింగ్. ఈ మేట్ మ్యాపింగ్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఏముంటుందంటే మీ వర్క్ ఐడి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే పని చేశారో ఆ వర్క్ ఐడిని కంపల్సరీగా సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఆ వర్క్ ఐడిలో ఉన్న మస్టర్ రోల్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే ఒక మేట్ ఉన్నాడు. ఆ మేట్ అనేవాడు ఒక 726 అనే వర్క్ ఐడిలో పనిచేశాడు అనుకుందాం. ఆ 726 వర్క్ ఐడిలో ఉన్న మేట్కి, ఏ అనే మేట్కి 1, 2, 3, 4 మాస్టర్లు వచ్చాయి అనుకుందాం. ఇప్పుడు 726 వర్క్ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి, ఇక్కడ మాస్టర్ రోల్ 1 అని సెలెక్ట్ చేసుకోవాలి. అందులో పక్కన మేట్ అనే దగ్గర సెలెక్ట్ చేసుకుంటే ఆ పంచాయతీలో రిజిస్టర్ అయిన మేట్లు అందరూ కనిపిస్తారండి.
సో అందులో ఆ మేట్ని మనం సెలెక్ట్ చేసుకొని కింద మ్యాపింగ్ అని కొట్టాలి. అలాగే ప్రతి మస్టర్కి ఒక మేట్కి 10 మస్తర్లు వస్తే ఆ 10 మస్తర్లకు కూడా మనం మ్యాపింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాపింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే అది పేమెంట్కి యాక్సెప్ట్ చేస్తుంది. ఏదైతే గత వీడియోలో మనం చెప్పుకున్నాం, గత వీడియోలో ఏంటంటే ఒక మేట్కి రూపాయిన్నర చొప్పున అది అలవెన్స్ అనేది వస్తుందని మనం చెప్పుకున్నాము. అలాగే మేటికి కనుక 100 రోజులు పూర్తయిపోతే 3 రూపాయల చొప్పున వస్తుందని మనం చెప్పుకున్నాం. అది ఎలాగంటే ఈ విధంగానే మేట్ని మ్యాపింగ్ చేయడం వల్ల ఆ మస్తర్కి జనరేట్ అయిన మ్యాండేస్ ఆ మేట్కి అనేది కలవడం జరుగుతుంది. సో ఇంతమంది ఇన్ని మ్యాండేస్ జనరేట్ అయ్యింది కాబట్టి ఇన్ని రూపాయిన్నరలు లేదా ఇన్ని 3 రూపాయలు ఆ మేట్కి అనేది వెళ్తాయండి. ఈ రకంగా మనం మేట్ మ్యాపింగ్ అనేది మనం కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్ఎంఎస్ యాప్లోకి వచ్చేద్దాం. ఇప్పుడు అంటే ఫీల్డ్లో చేయవలసింది, ఫీల్డ్లో ఒకటి ఐబ్లింక్ అనేది క్యాప్చర్ చేసుకుంటుంది ఆటోమేటిక్గా, హెడ్ కౌంట్ అనేది ఎన్ఎంఎస్ యాపే క్యాప్చర్ చేసుకుంటుంది. మూడోది రేంజ్. గతంలో చూసుకున్నట్లయితే ఏ వర్క్కైనా ఇంచుమించు 1 మీటర్ అటు అంటే నువ్వు ఆ యొక్క ఏదైతే భువన్ ఫోటో ఎక్కడైతే ఫస్ట్ క్యాప్చర్ చేస్తావో ఆ ప్లేస్ నుంచి 1 మీటర్ 2 మీటర్ మూవ్ అయితే ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా మరలా బ్యాక్ వచ్చేస్తుంది యాప్. చాలా ప్రాబ్లం మనం ఫేస్ చేసాం. అలాగే ఇప్పుడు ఏమవుతుందంటే అలా లేదండి, ఓన్లీ లీనియర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో రోడ్లు కానీ ఛానల్స్ కానీ లీనియర్లో మనం ఏదైతే వర్క్స్ ఉంటాయో ఆ వర్క్స్కి 10 మీటర్స్ రేంజ్ నుంచి 500 మీటర్స్ రేంజ్ వరకు దాన్ని మార్చడం జరిగింది. అదేంటండి 10 మీటర్స్ రేంజ్ నుంచి 500 మీటర్స్ రేంజ్ వరకు కూడా మార్చడం జరిగింది వీటిలో. ఎందుకంటే రోడ్డు పని చేసేటప్పుడు ఎక్కడో నువ్వు స్టార్టింగ్ పాయింట్లో బోన్ క్యాప్చర్ చేస్తావు, వీడెళ్ళి ఏదో 200 మీటర్ల తర్వాత వర్క్ చేస్తున్నాడు అనుకోండి, అక్కడికి నువ్వు ప్రతిసారి పరిగెత్తుకుంటూ వెళ్ళలేవు కనుక సో ఒక 500 మీటర్స్ రేంజ్ అనేది మీకు అక్కడ ఇవ్వడం జరిగింది. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీరు కామెంట్ చేస్తేనే నేను కొత్త వీడియోలు తీసుకురాగలను. అలాగే చాలామంది అన్న జాబ్స్కి సంబంధించిన ఛానల్ ఓపెన్ చేయని అంటున్నారు. మరి వేరే ఛానల్ అయితే ఓపెన్ చేసే ఉద్దేశం లేదు, కానీ ఈ ఛానల్లోనే జాబ్ నోటిఫికేషన్ గురించి రాబోతున్న వీడియోలు నేను చేయబోతున్నాను. ఖచ్చితంగా మీకోసం అయితే లేటెస్ట్ జాబ్తో మీ ముందుకు వస్తాను. ఓకేనండి, థ్యాంక్ యూ. ఇంతవరకు నా వీడియోను ఓపికతో చూసి నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్క మిత్రులందరికీ కూడా, ముఖ్యంగా నా ప్రేక్షక దేవుళ్ళైన సబ్స్క్రైబర్స్కి, కొత్తగా వస్తున్న వ్యూయర్స్కి, మేట్స్కి అందరికీ కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ టెక్ సింహ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ధన్యవాదాలు.